గురువుగారు, చీర ఎలా ఉందో చూసి చెప్పండి. చాలా అద్భుతంగా నేసావు ఆనంద. పట్టుచీరంటేనే లక్ష్మీ కళ అంటారు. అటువంటిది అష్టలక్ష్ములు కొలువయ్యేలా రూపొందించిన ఈ చీర ఎంతో కళాత్మకంగా మహా గొప్పగా ఉందమ్మా. ఇదంతా మీరు నేర్పిన విద్యే కదా గురువుగారు? విద్య నేర్పింది నేనైనా విద్వత్ సూత్రం మాత్రం నీదే కదా తల్లి. పుత్రోత్సాహానికి మించిన సంతోషం నీ గురువుగా ఇవాళ నేను పొందుతున్నానమ్మా. మీ నుంచి నేను పొందిన ఈ ప్రశంస నా జీవితంలోనే నేను మర్చిపోలేను. నా ప్రశంసే కాదమ్మా, రేపు ముఖ్యమంత్రి గారి నుంచి కూడా ఈ చీర గురించి చాలా గొప్ప ప్రశంసను అందుకుంటావు. అంతా మీ ఆశీర్వాదమే గురువుగారు. అమ్మా ఆనంద, త్వరగా ఆ చీరని కాంపిటీషన్కి అందించాలనుకుంటా. త్వరగా ఆ పని చూడమ్మా. సరే గురువుగారు, అలాగే. ఈ వేళ నుంచి మీ బాగోగులు చూసుకోవడానికి కేర్ టేకర్ని పంపిస్తాను. మీకేం కావాలన్నా వాళ్ళని అడగండి. మేం వెళ్ళొస్తాము. అలాగేనమ్మా. దర్శన్, ప్యాక్ చేయండి. ఏందమ్మీ ఏడున్నావు? నేను చీరలు తీసుకుని దామిని దగ్గరికి వెళ్ళొస్తాను. వెళ్ళేలాగూ ఇంకో 3 రోజులు ఇక్కడే ఉంటారుగా, కనిపెట్టుకునుండవు. నేనక్కడ పని పూర్తి చేసుకుని వస్తాను. వచ్చాక వీళ్ల సంగతి చెప్తాను. అలాగేనమ్మీ. ముందు హోటల్ డ్రెస్, మూతిక మాస్క్ పెట్టుకునుండు. అట్నే. వాళ్ళు చూసారంటే దొరికిపోతాం. అట్నే అమ్మీ.